The Story of Village Palampur. Class 9 Economics Chapter 1. First, Introduction. ఇంట్రొడక్షన్లో ఏం చెప్తామంటే పాలంపూర్ ఈజ్ ఎ హైపోథెటికల్ విలేజ్ దాట్ హెల్ప్స్ అస్ అండర్స్టాండ్ హౌ ఎ రూరల్ ఎకానమీ వర్క్స్. హైపోథెటికల్ అంటే అదొక ఇమాజినరీ విలేజ్ అయినప్పటికీ కూడా ఒక రూరల్ ఎకానమీ ఎలా పనిచేస్తుందో మనం ఈ విలేజ్ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పొచ్చు. దేర్ ఆర్ అబౌట్ 450 ఫ్యామిలీస్ ఇన్ పాలంపూర్. పాలంపూర్లో 450 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇట్ హ్యాస్ ఫెసిలిటీస్ లైక్ ఎలక్ట్రిసిటీ, రోడ్స్, స్కూల్ అండ్ ఇరిగేషన్. బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్, మోస్ట్ పీపుల్ ఎర్న్ దే లివింగ్ ఫ్రమ్ ఫార్మింగ్. చాలామంది అందరూ ఫార్మింగ్ మీద డిపెండ్ అయి ఉంటారు. దాంతోపాటు ఇంకా అదర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. అవేంటంటే యానిమల్ రేరింగ్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, షాప్ కీపింగ్, ట్రాన్స్పోర్ట్, డైరీ ఎక్సెట్రా. Therefore, it shows how different economic activities help people earn income. అంటే ప్రజలందరూ ఎలా డిఫరెంట్ ఎకానమీస్లో పార్టిసిపేట్ చేసి ఇన్కమ్ ఎలా ఎర్న్ చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇందులో కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి. అవన్నిటిని డీటెయిల్గా ఎగ్జాంపుల్స్తో నేర్చుకుందాం. నెక్స్ట్, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఇప్పుడు ఫైనల్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ డైరెక్ట్గా వచ్చేవి కదా. ఇప్పుడు ఆ ఫైనల్ గూడ్ ప్రొడ్యూస్ అవ్వాలంటే కొన్ని సర్టైన్ థింగ్స్ కావాలి. వాటినే మనం ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం. ఇందులో మెయిన్గా 4 ఉంటాయి: ల్యాండ్, లేబర్, ఫిజికల్ క్యాపిటల్ అండ్ హ్యూమన్ క్యాపిటల్. ఇప్పుడు దీన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే ద థింగ్స్ విచ్ ఆర్ యూస్ టు ప్రొడ్యూస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ కాల్డ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే గూడ్స్, సర్వీసెస్ ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సిన వాటినే మనం ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం. పాలంపూర్ విలేజ్లో చాలామంది ఫార్మింగ్ మీద డిపెండ్ అయి ఉంటారు. సో దాన్ని ఎగ్జాంపుల్స్గా తీసుకుని ఈ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ ఏంటంటే ల్యాండ్ కావాలి. ఆల్ నేచురల్ రీసోర్సెస్ లైక్ ల్యాండ్, వాటర్, ఫారెస్ట్. ఇప్పుడు ఫార్మింగ్ చేయడానికి ఖచ్చితంగా వాళ్ళకి ల్యాండ్ అనేది అవసరం పడుతుంది. దాంతోపాటు మిగతా నేచురల్ రీసోర్సెస్, వాటర్, ఫారెస్ట్ అవన్నీ. సెకండ్ వన్, లేబర్. ఇప్పుడు రీసోర్సెస్ ఉంటే సరిపోతుందా? లేదు. మనం ప్రజలు కూడా పని చేయాలి అందులోపల. సో ఫిజికల్ లేదా మాన్యువల్ వర్క్ చేసేవాళ్ళు కావాలి. దాన్ని లేబర్ అంటాం. నెక్స్ట్, ఫిజికల్ క్యాపిటల్. ఇందులో మళ్ళీ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇంకా వర్కింగ్ క్యాపిటల్ ఉంటుంది. ఫిక్స్డ్ క్యాపిటల్ ఏం చెప్తామంటే మనం ఒకసారి ఇన్వెస్ట్ చేసామంటే దాన్ని కొన్ని ఇయర్స్ వరకు మనం యూస్ చేసుకోవచ్చు. వర్కింగ్ క్యాపిటల్ అంటే ఒకసారి ఇన్వెస్ట్ చేసిన తర్వాత అది అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ టైం కావాల్సినప్పుడు మళ్ళీ దానికి ఇన్వెస్ట్ చేయాలి కొత్తగా. దాన్ని వర్కింగ్ క్యాపిటల్ అంటాం. ఇప్పుడు ఫిక్స్డ్ క్యాపిటల్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే టూల్స్. ఆ ఫార్మింగ్ చేయడానికి కావాల్సిన టూల్స్, నెక్స్ట్ మెషిన్స్, జనరేటర్స్, టర్బైన్స్, అవి బిల్డింగ్స్, రోడ్స్, ఇరిగేషన్ ఫెసిలిటీస్ అవన్నీ ఫిక్స్డ్ క్యాపిటల్లోకి వస్తాయి. అంటే మనం ఒకసారి ట్రాక్టర్ తీసుకున్నాం అనుకో, అది చాలా సంవత్సరాలు మనం యూస్ చేసుకోవచ్చు. అది ఫిక్స్డ్ క్యాపిటల్ అనమాట. నెక్స్ట్, వర్కింగ్ క్యాపిటల్ అంటే రా మెటీరియల్స్ అవి తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీవర్ ఉన్నాడంటే యార్న్ మెటీరియల్ తీసుకోవాలి. ఒక పాటర్ ఉన్నాడంటే క్లే తీసుకోవాలి. అదేంటి అప్పటికప్పుడు ఫ్రెష్గా వెళ్ళి తీసుకోవాలి. అది. నెక్స్ట్, మనీ ఇన్ హ్యాండ్. కొంచెం డబ్బులు చేతిలో ఉండాలి. ఎందుకు? పేమెంట్స్ అవి చేస్తూ ఉండాలి. ఇంకొన్ని సామాన్లు అవి కొంటూ ఉండాలి. సో వాటిని మనం వర్కింగ్ క్యాపిటల్ అంటాం. ఫైనల్గా హ్యూమన్ క్యాపిటల్. హ్యూమన్ క్యాపిటల్లోకి ఏమొస్తాయంటే ఎడ్యుకేషన్, స్కిల్స్, నాలెడ్జ్ ఆఫ్ పీపుల్. అంటే ప్రజల ప్రజల మీద ఉన్న ఎడ్యుకేషన్, ఆ స్కిల్స్ అవన్నీ కూడా హ్యూమన్ క్యాపిటల్ కిందకి వస్తాయన్నమాట. ఇవన్నీ కలిసి ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, ఈ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫార్మింగ్ మెయిన్ యాక్టివిటీ కాబట్టి ఈ ఒక్కొక్క ఫ్యాక్టర్ని ఫార్మింగ్తో రిలేట్ చేస్తూ డిస్క్రైబ్ చేస్తారనమాట. సో ఫస్ట్ వన్ ఏంటి? ల్యాండ్. ల్యాండ్ గురించి మాట్లాడతాం. ఫస్ట్, ల్యాండ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. అంటే అది సైజ్ ఏమి ఇంక్రీజ్ అవ్వదు. అది మనందరికీ తెలుసు. ఇక్కడ పాలంపూర్లో ల్యాండ్ గురించి చెప్తున్నారనమాట. ఫార్మింగ్ ఈజ్ ద మెయిన్ ప్రొడక్షన్ యాక్టివిటీ ఇన్ పాలంపూర్. 75% ఆఫ్ ద పీపుల్ ఆర్ డిపెండెంట్ ఆన్ ఫార్మింగ్ ఫర్ దేర్ లైవ్లీహుడ్. అందులో ఉన్న 75% పీపుల్ అందరూ కూడా ఫార్మింగ్ చేస్తూ జీవిస్తున్నారనమాట. ల్యాండ్ ఏరియా అండర్ కల్టివేషన్ ఈజ్ ప్రాక్టికల్లీ ఫిక్స్డ్. ఇప్పుడు ల్యాండ్ సైజ్ ఎప్పుడు ఫిక్స్డ్గా ఉంటుంది. అదేమి ఇంక్రీజ్ అవ్వదు. ఎంత ల్యాండ్ ఉందో అంతే. సమ్ ఆఫ్ ద వేస్ట్ ల్యాండ్స్ ఇన్ ద విలేజ్ హ్యాడ్ బీన్ కన్వర్టెడ్ టు కల్టివబుల్ ల్యాండ్. ఆ విలేజ్లో ఉన్న కొంత వేస్ట్ ల్యాండ్ అంతా కూడా ఫార్మింగ్ ల్యాండ్గా కన్వర్ట్ చేసి దాన్ని కల్టివేట్ చేస్తున్నారు. నెక్స్ట్, ఆల్ ల్యాండ్ ఈజ్ కల్టివేటెడ్ ఇన్ పాలంపూర్. అసలు ప్రతి ల్యాండ్ అంటే వాళ్ళకి వీలైనంత వరకు ఆ ఉన్న ల్యాండ్ అంతట్లో కూడా కల్టివేట్ చేస్తూ ఉంటారు. నో ల్యాండ్ ఈజ్ లెఫ్ట్ ఐడల్. దేన్ని ఖాళీగా వదిలేరనమాట. నెక్స్ట్, సెకండ్ వన్ ఏంటంటే మల్టిపుల్ క్రాపింగ్. ఇది కూడా ఇంపార్టెంట్ టర్మ్, మీరు గుర్తుంచుకోవాలి. మల్టిపుల్ క్రాపింగ్ అంటే ఏంటంటే టు గ్రో మోర్ దాన్ వన్ క్రాప్ ఆన్ ఏ పీస్ ఆఫ్ ల్యాండ్ డ్యూరింగ్ ద ఇయర్. అంటే ఒకటే ఇయర్లోని ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ తీసుకుని ఒక క్రాప్ కన్నా ఎక్కువ క్రాప్స్ అందులో గ్రో చేయడం అనమాట. మల్టిపుల్ అంటే ఏంటి? మోర్ దెన్ 2. సో 2 కన్నా ఎక్కువ క్రాప్స్ని ఒకటే పీస్ ఆఫ్ ల్యాండ్లో 1 ఇయర్ టైం పీరియడ్లో గ్రో చేస్తారనమాట.
ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ వే ఆఫ్ ఇంక్రీజింగ్ ప్రొడక్షన్ ఆన్ ఎ గివెన్ పీస్ ఆఫ్ ల్యాండ్. మనకున్న తక్కువ పీస్ ఆఫ్ ల్యాండ్లోనే మనం ఎక్కువ అమౌంట్ ఆఫ్ ప్రోడక్ట్ని మనం గెయిన్ చేయొచ్చు. ఇక్కడ మళ్ళీ 3 సీజన్స్లో డిఫరెంట్ క్రాప్స్ పండిస్తారు. ఫస్ట్ వన్ ఖరీఫ్, అంటే రెయినీ సీజన్లో జోవర్ బాజ్రా పండిస్తారు. రబీ వింటర్ సీజన్లో వీట్. ఇక్కడ ఇంకా థర్డ్ క్రాప్ కూడా పండిస్తారు, అంటే అక్టోబర్ డిసెంబర్ టైంలో పొటాటో కూడా పండిస్తారు అనమాట. ఈ విలేజ్లో మల్టిపుల్ క్రాపింగ్ ప్రాక్టీస్ని వాళ్ళు చేస్తారు. తర్వాత ఫార్మింగ్ మెథడ్స్. ఇక్కడ మెయిన్గా 2 టైప్స్ ఉంటాయి: ట్రెడిషనల్ ఫార్మింగ్ మెథడ్స్, మోడర్న్ ఫార్మింగ్ మెథడ్స్. ట్రెడిషనల్ ఫార్మింగ్ మెథడ్స్ ఇప్పుడు ఎవరు ప్రాక్టీస్ చేయట్లేదు, ఇప్పుడు అందరూ మోడర్న్ ప్రాక్టీసెస్కి షిఫ్ట్ అయిపోయారనమాట. ట్రెడిషనల్లో ఏముంటాయంటే పర్షియన్ వీల్స్, వెల్స్ ఉండేవి, అంటే ఇరిగేషన్ కోసం వీటిని యూస్ చేసేవాళ్ళు. తర్వాత ట్రెడిషనల్ సీడ్స్ యూస్ చేసేవారు. కౌడంగ్ ఇంకా అదర్ నేచురల్ మాన్యూరస్ ఫెర్టిలైజర్స్, వాటినే వాళ్ళు ఆ పొలంలో ఫెర్టిలైజర్స్గా యూస్ చేసేవారు. తర్వాత కొన్ని ప్రిమిటివ్ టూల్స్ అవి యూస్ చేసి యానిమల్స్ని యూస్ చేసుకొని ల్యాండ్ టిల్లింగ్ అది చేసేవాళ్ళు అనమాట. కానీ మోడర్న్ ఫార్మింగ్ మెథడ్స్కి వచ్చేసరికి ఏమైంది, ట్యూబ్ వెల్స్ అవి వచ్చాయి, అంటే ఎలక్ట్రిసిటీ యూస్ చేసుకొని మనకి ట్యూబ్ వెల్స్ అవి ఉన్నాయి. సో దాంతో మనం ల్యాండ్ ఇరిగేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హెచ్వైవి సీడ్స్ని యూస్ చేస్తున్నారు, హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ని యూస్ చేస్తున్నారు. తర్వాత కెమికల్ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, అంటే ఆర్గానిక్వి ఆపేసి కెమికల్స్తో కూడిన ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ కూడా యూస్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది మోడర్న్ ఫార్మింగ్ మెథడ్స్ యూస్ చేసుకొని. తర్వాత ఫార్మ్ మెషినరీ, ట్రాక్టర్స్, థ్రెషర్స్, మాన్యువల్ వర్క్ అంతా గ్రాడ్యువల్గా తగ్గిపోయి మొత్తం అంతా మెషినరీ అయిపోయిందనమాట. ట్రాక్టర్స్, థ్రెషర్స్ అవి హార్వెస్టింగ్ కూడా చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. తర్వాత నెక్స్ట్ వన్ ఏంటంటే సస్టైనబుల్ యూజ్ ఆఫ్ ల్యాండ్. ఇక్కడ ల్యాండ్ అనేది నేచురల్ రీసోర్స్, మనం దాన్ని కేర్ఫుల్గా యూజ్ చేసుకోవాలి. మోడర్న్ ఫార్మింగ్ మెథడ్స్ ఏం చేస్తాయంటే మనకి ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయినప్పటికీ కూడా వాటిని ఓవర్గా యూజ్ చేయడం వల్ల ఆ ల్యాండ్ యొక్క నేచురల్ రీసోర్స్ బేస్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు కెమికల్ ఫెర్టిలైజర్స్ అవి యూజ్ చేయడం వల్ల సాయిల్ ఫెర్టిలిటీ డిక్రీజ్ అవుతుంది. దాంతోపాటు ఇప్పుడు ట్యూబ్వెల్ ఇరిగేషన్ యూస్ చేస్తున్నారు కాబట్టి, అంటే అదేంటి, కంటిన్యూస్గా గ్రౌండ్ వాటర్ని మనకి ఇస్తుంది అనమాట. సో అలా కంటిన్యూస్గా యూస్ చేయడం వల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కూడా తగ్గిపోతున్నాయి. సో మనం దాన్ని సస్టైనబుల్గా యూస్ చేయాలి ల్యాండ్ని. నెక్స్ట్ వన్ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ బిట్వీన్ ఫార్మర్స్. పాలంపూర్ విలేజ్లో 450 ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళందరి మధ్య ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ అనేది లేదనమాట, అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ ఉంది. దాన్ని బేస్ చేసుకొని ఆ ఫ్యామిలీస్ని 3 డిఫరెంట్ కేటగిరీస్లో డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ లార్జ్ అండ్ మీడియం ఫార్మర్స్, వాళ్ళు ఒక 60 ఫ్యామిలీస్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే 2 హెక్టార్స్ కన్నా ఎక్కువ ఉన్న ల్యాండ్ని వాళ్ళు కల్టివేట్ చేస్తుంటారు. కొంతమంది ఫ్యామిలీస్కి అయితే 10 హెక్టార్స్ ల్యాండ్ కూడా ఉంటుందన్నమాట. వాళ్ళు లార్జ్ అండ్ మీడియం ఫార్మర్స్. తర్వాత స్మాల్ ఫార్మర్స్ ఉంటారు, వాళ్ళు ఒక నియర్లీ 240 ఫ్యామిలీస్ ఉంటారు. వాళ్ళు దీనికన్నా తక్కువ, అంటే 2 హెక్టార్స్ కన్నా తక్కువ ఉన్న ప్లాట్ ఆఫ్ ల్యాండ్లోని కల్టివేట్ చేసుకుంటారు. ఇంకా 150 ఫ్యామిలీస్ ఉంటారు, వాళ్ళు ల్యాండ్లెస్ ఫ్యామిలీస్, అంటే వాళ్ళకి అసలు ల్యాండే లేదనమాట. వాళ్ళు ఏం చేస్తారు, మిగతా ల్యాండ్స్లో ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే లేబర్. నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటి, లేబర్. ఇప్పుడు వాళ్ళు ఎలా డివిజన్ ఆఫ్ వర్క్ ఉంటుందో చెప్తారు. ఫస్ట్ స్మాల్ ఫార్మర్స్ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఓన్ ఫీల్డ్స్లో వాళ్ళు కల్టివేట్ చేసుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తోని వాళ్ళ సొంత పొలంలో వాళ్ళు చేసుకుంటారనమాట. నెక్స్ట్ లార్జ్ అండ్ మీడియం ఫార్మర్స్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి పెద్ద అమౌంట్ ఆఫ్ ల్యాండ్ ఉండడం వల్ల వాళ్ళు ఫామ్ లేబర్స్ని హైర్ చేసుకొని వాళ్ళ పొలంలో పని చేయించుకుంటారనమాట. తర్వాత ఈ ఫామ్ లేబర్స్ ఎవరంటే మనకి అసలు ల్యాండ్లెస్ ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, లేదంటే వాళ్ళు చిన్న చిన్న ప్లాట్స్ కల్టివేట్ చేస్తున్న ఫ్యామిలీస్ కూడా అయి ఉండొచ్చు. వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ దగ్గర పనికి వెళ్తారు, కానీ వాళ్ళకి తక్కువ వేజెసే ఇస్తారనమాట. అది లేబర్ ఫ్యాక్టర్. నెక్స్ట్ ఫ్యాక్టర్ క్యాపిటల్. ఇప్పుడు వాళ్ళకి పని చేయడానికి క్యాపిటల్ ఎలా వస్తుందంటే, స్మాల్ ఫార్మర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే సీడ్స్, ఫెర్టిలైజర్స్ ఇంకా అదర్ ఎక్విప్మెంట్ కొనడానికి లార్జ్ ఫార్మర్స్ ఇంకా విలేజ్లో ఉన్న మనీ లెండర్స్ ఇంకా ట్రేడర్స్ అంటే ఇప్పుడు కల్టివేషన్కి కావాల్సిన ఇన్పుట్స్ అవి ప్రొవైడ్ చేస్తారు కదా, వాళ్ళ దగ్గర వీళ్ళు ఏం చేస్తారు, డబ్బులు అప్పు తీసుకుంటారు, బోరో చేస్తారు మనీ. వీళ్ళ దగ్గర తీసుకున్నా కూడా అదేంటంటే ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళు మనీ తీసుకుంటారు కదా, ఆ లోన్స్కి ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో అది గ్రాడ్యువల్గా వాళ్ళని డెప్ట్లోకి తోస్తుంది అనమాట. వాళ్ళు ఇంకా అలాగా డెట్ ట్రాప్లోకి పడిపోతారు.
నెక్స్ట్ లార్జ్ ఫార్మర్స్ ఉంటారు. వాళ్ళేం చేస్తారు, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. వాళ్ళ దగ్గర వాళ్ళ ఓన్ సేవింగ్స్ ఉంటాయి. సో, దాంతో వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకొని వాళ్ళు ఇంకా ఎక్కువ ప్రాఫిట్ ఎర్న్ చేస్తారనమాట. నెక్స్ట్ వన్ సేల్ ఆఫ్ సర్ప్లస్ ఫార్మ్ ప్రొడక్ట్స్. ఫైనల్‌గా వచ్చిన ప్రొడక్ట్స్‌ని వాళ్ళేం చేస్తారు అనేది చెప్తారనమాట. మనకు ఆల్రెడీ ముందేంటి ల్యాండ్ గురించి, ఇంకా క్యాపిటల్ గురించి, లేబర్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు ఆ ఫైనల్‌గా వచ్చిన ప్రొడక్ట్‌ని వాళ్ళేం చేస్తారు. ఫస్ట్ స్మాల్ ఫార్మర్స్ ఉన్నారు. వాళ్ళేం చేస్తారు, వాళ్ళు ఆల్రెడీ కల్టివేట్ చేసేది ఒక చిన్న ప్లాట్ ఆఫ్ ల్యాండ్‌లోని. దాంట్లో వచ్చిన ప్రొడక్షన్ ఎంతుంటుంది, చాలా తక్కువుంటుంది. సో, వాళ్ళ ఫ్యామిలీ నీడ్స్‌కి అది సరిపోతుందనమాట. కానీ లార్జ్ అండ్ మీడియం ఫార్మర్స్ ఉంటారు కదా! వాళ్ళేం చేస్తారు, వాళ్ళకొచ్చిన ప్రొడ్యూస్‌ని మార్కెట్‌లో అమ్మేస్తారు. ఆ ట్రేడర్స్ మళ్ళీ ఆ మార్కెట్‌లో తీసుకున్నదాన్ని ఇంకా ఫర్దర్ సిటీస్‌కి, టౌన్స్‌కి కూడా వాళ్ళు అమ్ముతారనమాట. అదంతా వేరే. ఇక్కడ వాళ్ళకి ఎక్కువ ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. సో, వాళ్ళేం చేస్తారు, వాళ్ళకొచ్చిన ఎర్నింగ్స్‌లో కొంచెం సేవ్ చేసుకొని నెక్స్ట్ సీజన్ కోసం యూజ్ చేస్తారు. అప్పుడు నెక్స్ట్ సీజన్‌లో దాన్ని ఇన్వెస్ట్ చేస్తారనమాట. ఈ విధంగా వాళ్ళ ఓన్ సేవింగ్స్ నుంచే వాళ్ళు క్యాపిటల్‌ని అరేంజ్ చేసుకుంటారు. ఓకే. ఇప్పటి వరకు ఫార్మింగ్ యాక్టివిటీకి సంబంధించిన ఫ్యాక్టర్స్ గురించి చూసాం. ఫస్ట్ ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ఫైనల్‌గా వచ్చిన వాళ్ళు ప్రొడక్ట్‌ని వాళ్ళు ఏం చేస్తారో చూసాం. స్మాల్ ఫార్మర్స్ ఉంటారు, మీడియం, లార్జ్ ఫార్మర్స్ ఉంటారు, ల్యాండ్‌లెస్ ఫ్యామిలీస్ కూడా ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా క్యాపిటల్ అబ్టైన్ చేసుకుంటారు, లేబర్ ఏ విధంగా ఉంటుంది అదంతా చూసాం. నెక్స్ట్ వన్ సేల్ ఆఫ్ సర్ప్లస్ ఫార్మ్ ప్రొడక్ట్స్. ఫైనల్‌గా వచ్చిన ప్రొడక్ట్స్‌ని వాళ్ళు ఏం చేస్తారు అనేది చెప్తారనమాట. మనకు ఆల్రెడీ ముందేంటి ల్యాండ్ గురించి, ఇంకా క్యాపిటల్ గురించి, లేబర్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు ఆ ఫైనల్‌గా వచ్చిన ప్రొడక్ట్‌ని వాళ్ళు ఏం చేస్తారు. ఫస్ట్ స్మాల్ ఫార్మర్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఆల్రెడీ కల్టివేట్ చేసేది ఒక చిన్న ప్లాట్ ఆఫ్ ల్యాండ్‌లోని. దాంట్లో వచ్చిన ప్రొడక్షన్ ఎంత ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. సో, వాళ్ళ ఫ్యామిలీ నీడ్స్‌కి అది సరిపోతుందనమాట. కానీ లార్జ్ అండ్ మీడియం ఫార్మర్స్ ఉంటారు కదా! వాళ్ళేం చేస్తారు, వాళ్ళకొచ్చిన ప్రొడ్యూస్‌ని మార్కెట్‌లో అమ్మేస్తారు. ఆ ట్రేడర్స్ మళ్ళీ ఆ మార్కెట్‌లో తీసుకున్నదాన్ని ఇంకా ఫర్దర్ సిటీస్‌కి, టౌన్స్‌కి కూడా వాళ్ళు అమ్ముతారనమాట. అదంతా వేరే. ఇక్కడ వాళ్ళకి ఎక్కువ ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. సో, వాళ్ళేం చేస్తారు, వాళ్ళకొచ్చిన ఎర్నింగ్స్‌లో కొంచెం సేవ్ చేసుకొని నెక్స్ట్ సీజన్ కోసం యూజ్ చేస్తారు. అప్పుడు నెక్స్ట్ సీజన్‌లో దాన్ని ఇన్వెస్ట్ చేస్తారనమాట. ఈ విధంగా వాళ్ళ ఓన్ సేవింగ్స్ నుంచే వాళ్ళు క్యాపిటల్‌ని అరేంజ్ చేసుకుంటారు. ఓకే. ఇప్పటి వరకు ఫార్మింగ్ యాక్టివిటీకి సంబంధించిన ఫ్యాక్టర్స్ గురించి చూసాం. ఫస్ట్ ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ఫైనల్‌గా వచ్చిన వాళ్ళు ప్రొడక్ట్‌ని వాళ్ళు ఏం చేస్తారో చూసాం. స్మాల్ ఫార్మర్స్ ఉంటారు, మీడియం, లార్జ్ ఫార్మర్స్ ఉంటారు, ల్యాండ్‌లెస్ ఫ్యామిలీస్ కూడా ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా క్యాపిటల్ అబ్టైన్ చేసుకుంటారు, లేబర్ ఏ విధంగా ఉంటుంది అదంతా చూసాం. ఫార్మింగ్ యాక్టివిటీస్‌తో పాటు నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్ కూడా పాలంపూర్‌లో ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ వన్ డైరీ, నెక్స్ట్ స్మాల్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్, షాప్ కీపింగ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్. డైరీ అంటే ఏంటి? మిల్క్ ప్రొడక్ట్స్‌ని వాళ్ళు సేల్ చేస్తారనమాట. యానిమల్ రేరింగ్ చేసిన తర్వాత వాటి నుంచి వచ్చిన మిల్క్ ప్రొడక్ట్స్‌ని సేల్ చేస్తారు. నెక్స్ట్ స్మాల్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే చిన్నగా సింపుల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారనమాట. జస్ట్ ఒక ఫ్యామిలీ మెంబర్స్‌తోని రేర్‌గా లేబర్స్‌ని హైర్ చేసుకుంటారు. తర్వాత షాప్ కీపింగ్ అంటే హోల్సేల్ మార్కెట్స్ నుంచి గూడ్స్ అవి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు విలేజ్‌లో అమ్ముతారనమాట. నెక్స్ట్ ట్రాన్స్‌పోర్ట్ అంటే వాళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ వెహికల్స్‌ని యూజ్ చేసి ట్రాన్స్‌పోర్టేషన్‌కి యూజ్ చేస్తారనమాట. అంటే రిక్షా వాలాస్, టోంగా వాలాస్, జీప్, ట్రాక్టర్, ట్రక్ డ్రైవర్స్, ట్రెడిషనల్ బుల్లక్ కార్ట్, ఇంకా బోగీస్ వాటిని కూడా నడిపే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ విధంగా కూడా ఇన్‌కమ్ జనరేట్ చేసుకుంటారనమాట. అంటే ఈ ఎకనామిక్ యాక్టివిటీస్‌ని కూడా బేస్ చేసుకొని ఆ ఊర్లో ఇన్‌కమ్ జనరేట్ చేసుకుంటారు. తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని కీ కాన్సెప్ట్స్ చూద్దాం. అందులో ఫస్ట్ ఏంటంటే హెక్టర్. హెక్టర్ అంటే మనం తెలుసుకోవాలి. అదేంటంటే ఇట్ ఈస్ అ స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ మెజరింగ్ ల్యాండ్. అంటే ల్యాండ్ మెజర్ చేయడానికి యూజ్ చేసే ఒక స్టాండర్డ్ యూనిట్ అనమాట. 1 హెక్టార్ ఈక్వల్ టు ద ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ విత్ వన్ సైడ్ మెజరింగ్ 100 మీటర్స్. అంటే 1 హెక్టార్ ఈక్వల్ టు 2.47 ఏకర్స్. అంటే 10,000 స్క్వేర్ మీటర్స్ అనమాట. లోకల్ యూనిట్స్‌లో వీటిని బీఘా, గుణిత్తా అని కూడా అంటారనమాట. నెక్స్ట్ వన్ ఈల్డ్. ఈల్డ్ అంటే ఏం చెప్తామంటే క్రాప్ ప్రొడ్యూస్డ్ ఆన్ ఏ గివెన్ పీస్ ఆఫ్ ల్యాండ్ డ్యూరింగ్ ఏ సింగిల్ సీజన్. అంటే ఒక సింగిల్ సీజన్‌లోని ఎంతైతే క్రాప్ ప్రొడ్యూస్ అయిందో, మనం తీసుకున్న ల్యాండ్‌లో ఎంత క్రాప్ ప్రొడ్యూస్ అయిందో దాన్ని మనం ఈల్డ్ అంటామనమాట. నెక్స్ట్ ఇక్కడ పంజాబ్, హర్యానా అండ్ వెస్టర్న్ ఉత్తరప్రదేశ్. ఈ 3 స్టేట్స్ ఉన్నాయి కదా! అవేంటంటే ఫస్ట్ టైం ఇండియాలో మోడర్న్ ఫార్మింగ్ మెథడ్స్‌ని ట్రై చేశాయన్నమాట. ఫైనల్‌గా గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా. ఇది 1960s అండ్ 70స్‌లో అగ్రికల్చర్ ప్రొడక్షన్ బూస్ట్ చేయడానికి ఇంట్రొడ్యూస్ చేశారు.
డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ అనే అతను ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ అని కూడా అంటారు. దీని మెయిన్ కీ కాంపోనెంట్స్ ఏంటంటే వాళ్ళు వీటన్నిటిని ఇంట్రడ్యూస్ చేశారనమాట. అంటే ఫార్మింగ్లో వీటిని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయింది. అవేంటంటే హెచ్వైవి సీడ్స్, హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ అనమాట. సో దానివల్ల ఏం జరుగుతుందంటే ఒక సింగిల్ క్రాప్ నుంచి ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఈల్డ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇరిగేషన్, సర్ఫేస్ గ్రౌండ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ట్యూబ్వెల్ ఇరిగేషన్ అది వచ్చింది. యూజ్ ఆఫ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ వన్ యూజ్ ఆఫ్ ఇన్సెక్టిసైడ్స్ అండ్ పెస్టిసైడ్స్. ఇవెందుకంటే ఇప్పుడు పొలంలోని చిన్న చిన్న పురుగులు అవి పడతాయి, వాటిని రిమూవ్ చేయడానికి అని చెప్పి ఈ కెమికల్స్ని యూజ్ చేస్తామన్నమాట. దానివల్ల పంట ఎఫెక్ట్ అవ్వకుండా ఎక్కువ అమౌంట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది వస్తుంది. నెక్స్ట్ రూరల్ రోడ్స్ అండ్ మార్కెటింగ్. ఇప్పుడు ఆ పల్లెటూరులో రోడ్స్ అవి చేయడం వల్ల వాళ్ళు పండించిన ప్రొడ్యూస్ని ట్రాన్స్పోర్ట్ చేసి మార్కెట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ సప్లై ఆఫ్ అగ్రికల్చర్ క్రెడిట్. చాలామందికి అగ్రికల్చర్ క్రెడిట్ కూడా ఇవ్వడం స్టార్ట్ చేశారు. లేదంటే వీళ్ళు ఏంటి, లార్జ్ ఫార్మర్స్ దగ్గర, మనీ లెండర్స్ దగ్గర ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లోన్స్ అవి తీసుకొని డెట్ ట్రాప్లోకి వెళ్ళిపోతున్నారు. దీనివల్ల వాళ్ళకి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఫార్మ్ మెకానైజేషన్. సో కొత్త కొత్త మెషినరీస్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు, ట్రాక్టర్స్, థ్రెషర్స్ అవన్నీ. సో దానివల్ల మాన్యువల్ వర్క్ తగ్గుతుంది, నెక్స్ట్ టైం సేవ్ అవుతుంది, ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కాన్సెప్ట్ కార్నర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.